జగిత్యాల నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించినందుకు స్థానికులు పలువురు నేతలు ఎంపీ అరవింద్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గత పాలక నిర్లక్ష్యం వల్ల చలిగల్ గ్రామంలో ఇన్నాళ్ళు ఆశించిన స్థాయిలో అభివృద్ధికి దూరమైందని అన్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని చలిగల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ నాయకులు గ్రామ సర్పంచ్ అభ్యర్థి సురేష్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయ పాఠశాల ఏర్పాటుకు సంబంధించిన స్థల వివాదం ముద్రడంతో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చలిగల్లో ధర్మదీక్షకు దిగుతానని అనడం తీవ్ర దుమారం లేపుతోందని, ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి పాఠశాల ఏర్పాటుపై స్థానిక రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయని వారు అన్నారు. నియోజకవర్గ ప్రయోజనాలే పరమావధిగా ఉన్నప్పుడు ఎంపీ అరవింద్ కూడా స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. మన జగిత్యాల జిల్లా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇప్పుడు ఒక 15-20 రోజుల నుంచి వెళ్ళి మన జగిత్యాల జిల్లాల కేంద్ర విశ్వవిద్యాలయం భూమి స్థల వివాదం అనేది ఒక తారస్థాయికి వెళ్ళింది. 18th నాడు గౌరవ ఎంపీ గారు ధర్మదీక్ష అనే ఒక కార్యక్రమం పెట్టి నిరాహార దీక్ష చేయడం ఒక విధంగా అయితే హాస్యాస్పదం అనిపిస్తుంది. వాస్తవంగా జగిత్యాల జిల్లాకి కేంద్ర విశ్వవిద్యాలయం మంజూరు చేసిన గౌరవ ఎంపీ అరవింద్ గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలే. వాస్తవంగా ఇది పార్లమెంట్కి ఒకటి ఉంటుంది, జగిత్యాలకి ఇవ్వడం కూడా ఒక మంచి శుభ పరిణామం. దీనిలో భాగంగా జగిత్యాల జిల్లాకి ఇచ్చినప్పుడు దీన్ని మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారు మన నియోజకవర్గానికి ఇస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో దీన్ని జగిత్యాల నియోజకవర్గం షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గారు ఎంపీ ఇద్దరు కలిసి దానికి ఎవరెవరైతే సంబంధిత అధికారులతో కలిసి జగిత్యాల జిల్లాల జగిత్యాల నియోజకవర్గంలో చలిగల్ గ్రామంలో అలా చేయాలని ఇద్దరు కలిసి ప్రతిపాదించారు. వాస్తవంగా చలిగల్ల పీడీడీ ఫామ్ అనేది 120 ఏకర్స్లో వాలంతీ ల్యాండ్ 120 ఏకర్స్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వ భూమి. దీన్ని గతంలో వ్యవసాయ మార్కెట్కి, ఇంకోటి మ్యాంగో మార్కెట్కి దాదాపు 40-50 ఎకరాలు వాటికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు 70-80 ఎకరాలు నిరుపయోగంగా. వాస్తవంగా అది వ్యవసాయ క్షేత్రం, కానీ దానిలో ఆశించినంత స్టాఫ్ లేదు, అక్కడ మౌలిక సదుపాయాలు లేదు. సో దాన్ని ఇటు విద్యారంగానికి షిఫ్ట్ చేయాలన్న ఆలోచనతో కేంద్ర విశ్వవిద్యాలయం ఇంటిగ్రేటెడ్ స్కూల్ గ్రౌండ్ ప్రపోజ్ చేయడం చాలా శుభ పరిణామం. వాస్తవానికి చలిగల్ అనేది జగిత్యాల 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండి మంచి గ్రామం. ఈ గ్రామంలో ఇప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యము అది ఏందో జరగని మా గ్రామం అయితే ఇప్పటికి అభివృద్ధి చెందుతలేదు. దీని గురించి మేము ఒక 6 months 8 months బ్యాక్ ఒక 3 గ్రామాల యువత అంతా కలిసి ఎమ్మెల్యే గారికి సంబంధిత నాయకుల దగ్గరికి యువతకు గ్రౌండ్ కావాలని వెళ్ళినాం. దాన్ని మొదటగా దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రపోజల్ చేసింది గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారు. సార్ దాన్ని వెంటనే తీసుకొని స్పోర్ట్స్ మినిస్టర్కి దాన్ని చేసి HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తోటి డైరెక్ట్ అమౌంట్ శాంక్షన్ ఉంది స్పోర్ట్స్ స్టేడియం కట్టడానికి. అట్లాగే కొద్ది సమయం తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా జగిత్యాల నియోజకవర్గం అలాట్ అయింది. సార్ మమ్మల్ని పిలుచుకొని ఈ స్కూల్ కూడా చలిగల్లోనే పెడతా అని చెప్పేసి సారే మాకు చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషంగా అనిపించింది. దీని తర్వాత కేంద్ర విశ్వవిద్యాలయం వచ్చింది. కేంద్ర విశ్వవిద్యాలయంలోనే థర్డ్ అక్కడ అలాట్ చేయాలనుకున్నది. సో మేము కూడా దాన్ని అందరము ప్రేమ కొద్దీ సార్కు చలిగల్ మీద ఉన్న ప్రేమతోటి సో ఈ 3 మాకు అలాట్ అవుతున్నాయి అనే సంతోషంలోనే మేము ఉన్నాం. అడ్లు లక్ష్మణ కుమార్ గారు కూడా, మంత్రి గారు కూడా దీని మీద పాజిటివ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు దీని గురించి పాజిటివ్గా ఉన్నారు. వారు ప్రతి సంబంధిత మంత్రి ఈరోజు కూడా సంబంధిత మంత్రులతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా కలిసి ప్రతిపాదిస్తారు. కానీ కొద్దిగా డిలే అవుతుంది తప్ప కావద్దు అన్న ఆలోచన మాకు లేదు, ఎమ్మెల్యే గారు కూడా లేదు. తను అనునిత్యం విద్య గురించి, ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ ఆయన కృషి చేస్తుంది. సో అది అందరు జనాలు చూస్తారు. ఇప్పుడు హాస్పిటల్ అయితే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది కూడా ఇది తర్వాత వచ్చింది, మన ఫస్ట్ వచ్చిన ఫేజ్లో రాలే ఇంటిగ్రేటెడ్ స్కూల్, సెకండ్ ఫేజ్లో వచ్చింది. సో ఇలా ఎమ్మెల్యే గారి కృషి అయితే 100% ఉంటుంది. దీన్ని రాజకీయ లబ్ధి కోసం బురద జల్లుడు మాత్రం కరెక్ట్ కాదు.